హైదరాబాద్ రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ రద్దీగా ఉండే ప్రాంతాలను రయ్యమంటూ దూసుకెళ్తున్న కార్లు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సీసీ కెమెరాలకు దొరికినా దొరక్కపోయినా సిటిజన్లకు మాత్రం దొరికిపోతారు జాగ్రత్త. జూబ్లీ హిల్స్ రోడ్లపై లాంబోర్గినీ కార్తో ర్యాష్ డ్రైవింగ్ చేసిన ఓ బడాబాబు అడ్డంగా బుక్ అయిపోయాడు. అతని ర్యాష్ డ్రైవింగ్ వీడియోను పోలీసులకు పోస్ట్ చేస్తూ ట్విట్టర్లో ఫిర్యాదు చేశాడు ఓ సిటిజన్. దీంతో కారు డీటెయిల్స్ చెక్ చేయగా రిచ్ మౌంట్ వెంచర్స్ సంస్థ అధినేత కార్తికేయ పేరు మీద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లాంబోర్గినీ కార్ను సీజ్ చేశారు. దాని ఓనర్ కార్తికేయ దుబాయ్లో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఇండియాకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. హిల్స్లో రోడ్లపై స్పోర్ట్స్ కారు అతి వేగంగా వెళ్తుందని చెప్పేసి కూడా ట్విట్టర్ వేదికగా పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ వీడియోని ట్వీట్ చేశారు. మనం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరనే ఆ కార్ని స్వాధీనం చేసుకొని ఇక్కడ ఉంచారు. లంబోర్గినీకి సంబంధించిన స్పోర్ట్స్ కార్ ఇది. ఈ స్పోర్ట్స్ కార్లో ఇదైతే రిచెస్ మౌంటైన్ అని చెప్పి రియల్ ఎస్టేట్కి సంబంధించిన కార్తికేయ ఈ డ్రైవింగ్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. అతను ప్రస్తుతం దుబాయ్లో ఉన్నాడని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దుబాయ్ ర్యాష్ డ్రైవింగ్ పాల్పడినందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఈ కార్ను ఉంచారు. బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ రోడ్లపైన అతి వేగంగా దుబాయ్లో ఉన్నారు. దుబాయ్లో వచ్చిన తర్వాత కేసుకు సంబంధించి నోటీసులు ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. బంజారాహిల్స్ జూబ్లీహిల్స్లో వరుసగా రోడ్డు యాక్సిడెంట్లు అవుతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్ పాల్పడి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న కార్లు కూడా మనం కొద్ది వారం రోజుల్లో 2 చూసాము. దానికి సంబంధించే ర్యాష్ డ్రైవింగ్ ఎవరు చేసినా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే 2 రోజుల క్రితం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 వద్ద కూడా BMW కారు అతి వేగంగా వచ్చి ఒక గోడను ఢీకొట్టడం జరిగింది. అక్కడ కూడా డ్రైవర్ని మార్చే ప్రయత్నం చేసి దొరికిపోవడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా శ్రీకాంత్ అనే వ్యక్తే డ్రైవింగ్ చేశాడని చెప్పేసి కూడా గుర్తించి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో కూడా ఈ ర్యాష్ డ్రైవింగ్ స్పోర్ట్స్ కార్కి సంబంధించి ర్యాష్ డ్రైవింగ్ పాల్పడ్డాడని చెప్పేసి కూడా కార్తికేయకు సంబంధించి ఈ కారు రిజిస్ట్రేషన్ అయ్యిందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. దీనిపైన కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ బయట ఈ కార్ని ఉంచారు. కార్తికేయ దుబాయ్ నుండి వచ్చిన తర్వాత నోటీసులు ఇచ్చి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్కి పాల్పడితే స్పోర్ట్స్ కార్స్ మీద, ఎందుకంటే హైదరాబాద్ రోడ్లు చాలా చిన్నగా ఉంటాయి, స్పోర్ట్స్ కార్లు తీసుకొచ్చి అతి వేగంగా వెళ్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ కార్ని తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టారు. కార్తికేయ దుబాయ్ నుండి వచ్చిన తర్వాత పూర్తి విచారణ చేసి దీనికి సంబంధించిన నోటీసులు కూడా అందిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు.